వినోళ్ళెవరో, విననోళ్ళెవరో గీ ముచ్చటైతే జల్లునుర్రుల్లో. ఇప్పటికే పెన్షన్‌లకు సంబంధించి ఇక్కడ మనకు ప్రభుత్వం ఏప్రిల్ నెలలో పెన్షన్ పెంపు చేస్తామనైతే హామీ ఇచ్చిన విషయం సంగతి మనందరికీ తెలిసిందే. సో, ఈ ఇన్ఫర్మేషన్ విన్నవారందరూ కూడా తెలియని కామెంట్ సెక్షన్‌లో ఇక్కడ చూసుకున్నట్టయితే జస్టిస్ పెన్షన్ అనేదైతే మీరు కామెంట్ రూపంలో తెలియజేయగలరనమాట. ఎందుకంటే ఇక్కడ మనకు పెన్షన్ పెంపుకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ పెంపు చేయబోతున్నట్లయితే తెలుస్తుంది. అలాగే ఇతర సౌభాగ్యాలు కొన్ని కొన్ని చూసుకున్నట్టయితే ఎక్స్ట్రా యాడ్ అయితే చేస్తున్నట్లయితే సమాచారం. కొంచెం ఉద్యోగుల పెన్షన్‌లకి వచ్చేసి కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అన్నమాట. ఉద్యోగుల పెన్షన్లకైతే ప్రభుత్వం జీవిత బీమా ఇక్కడ ఉద్యోగుల పెన్షన్ల కోసం తెలంగాణ ప్రభుత్వం సరికొత్త స్కీమ్ ప్రవేశపెట్టనుంది. వారు ఎలాంటి ప్రీమియం చెల్లించకుండానే ఇక్కడ చూసుకున్నట్టయితే 1.20 కోట్ల చొప్పున మొత్తం ఆప్లైస్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్‌నైతే వర్తింపచేయనుంది. సీఎం రేవంత్ ఈ నెల 25న దీన్నైతే ప్రారంభిస్తారు. సహజ ప్రమాదవశాత్తు మరణం సంభవించినప్పుడు లేదా ఈ బీమా అయితే వర్తించనుంది. స్కీమ్ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని బ్యాంకులతో కూడా ఏఓఈలు అయితే కుదుర్చుకోవాలని అయితే నిర్ణయించింది. సో, ఉద్యోగుల పెన్షన్‌తో పాటు సామాన్యులు ఇప్పటికే చూసుకున్నట్టయితే ఇప్పటికే మన కాంగ్రెస్ ప్రభుత్వం 6,000 గ్యారంటీ ఇచ్చిర్రన్నమాట. ఏది మన 6,000 గ్యారంటీ అంటే రైతు భరోసా అని చెప్పుకోవచ్చు. 6,000 గ్యారంటీ అంటారు దాన్నే. ఇప్పటికే మన ప్రభుత్వం చెప్తుంది ఎందుకు ఇంత ఆలస్యం అవుతుందనే దానిపై అయితే ప్రభుత్వం దగ్గర ఒక క్వశ్చన్ అనేది ఒక ఆన్సర్ అనేది అయితే లేదన్నమాట. అంటే విచ్చలవిడిగా మాట్లాడడం ఇవి అలవాటైపోయినాయి. సో, ప్రజల సమస్యపై అయితే తక్కువ పెట్టి కేవలం వాళ్ళ జేబులు నింపుకుంటారన్నమాట. ముళ్ళలు కట్టుకొని సంచులు కట్టుకుంటారన్నమాట. సో, ఇప్పుడు ఒక ముచ్చట చెప్పానంటే ఇప్పటికే పెన్షన్దారులకు హామీ ఇచ్చిర్రన్నమాట. 4,016 రూపాయలకు సంబంధించి ఏప్రిల్ నెలలో పెన్షన్ పెంపు చేస్తామనేది చెప్పిర్రు. సో, చెప్పినప్పటికీ కూడా వాళ్ళు చేసిందైతే ఏం లేదన్నమాట. సో, మరి మార్గదర్శకాలు అనేవి ఎప్పుడు విడుదల చేస్తారు? అలాగే కొత్త పెన్షన్దారులకు జూన్ 2వ తారీఖు నుంచి అలా చూసుకున్నట్టయితే కొత్త పెన్షన్లు అని చెప్పిర్రు అన్నమాట. వాటిపై కూడా మనకు క్లారిటీ అయితే రావాల్సి ఉంటుంది. సో, మరి చూడాలి. దీనికి సంబంధించి కూడా మరి పెన్షన్ పెంపు చేస్తున్నట్టయితే మరి ఎక్కడ కూడా అనిపించలేదన్నమాట. ఉద్యోగులకు బీమా కానివ్వచ్చు. సో, ఇలా 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 చాలా ఉంటాయి. సో, మరి చూడొచ్చు ఇక్కడ మనకు సంబంధించి మెడిసిన్‌కి ఇబ్బందిగా అయితుంది కానివ్వచ్చు. అంటే పెన్షన్దారులు చూసుకున్నట్టయితే చాలామంది పెన్షన్దారులు అడుగుతున్నారు, నాన్న ఇది 6,016 రూపాయల పెన్షన్ అనేది ఎప్పుడు పెంపు చేస్తారు? 4,016 రూపాయలు ముందుగాల పెన్షన్ పెంపు చేస్తారా? సో, మార్గదర్శకాలు అనేవి ఎలా ఉంటాయి అని అయితే అడుగుతున్నారు. సో, ఇప్పటివరకు చూసుకున్నట్టయితే మన పెన్షన్ పెంపుకు సంబంధించి ఎలాంటి ప్రకటన లేదన్నమాట. దాదాపు 4 నెలలు అయితే పూర్తిగా వస్తుంది. ఏప్రిల్ నెలలోనే మనం చూసుకున్నట్టయితే రైతులకు కానివ్వచ్చు, అంటే రైతు భరోసా 3వ విడత ఎగ్గొట్టేశారు. సో, మనకందరికీ చూస్తున్నాం. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలుసుకుందాం అన్నమాట ముందు ముందు.